హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. December 7, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి December 7, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మనకి ప్రధానంగా ఉన్నవి 2+2 డైలాగ్స్. అంటే ఇక్కడ 2+2 డైలాగ్ అనేది మనకి ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. అండ్ ఇది న్యూఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశం. భారత్ వివిధ దేశాల మధ్య, పర్టికులర్గా అగ్రదేశాలతో ఒక మరింత దౌత్య సంబంధాలని మెరుగుపరచుకోవడం అనే ప్రధాన ఉద్దేశంతో, వాణిజ్య సంబంధాలను అభివృద్ధి చేసుకున్న అంశంతో, రక్షణ మరియు విదేశాంగ సంబంధాలని మరింతగా అభివృద్ధి చేసుకోవాలన్న అంశంతోనే భారత్ అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలతో 2+2 సదస్సుల్ని 2+2 డైలాగ్ని నిర్వహిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి, న్యూఢిల్లీలో పర్యటిస్తున్నటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ అండ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ 2+2 డైలాగ్స్ జరిగాయి. అయితే ఇక్కడ ఈ 2+2 డైలాగ్ అనేది ఇక్కడ దేశాధినేతల మధ్య జరిగే సమావేశం కాదు. ఇది దేశాధినేతలు కాకుండా 2+2 సదస్సులో ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మరియు రక్షణ శాఖ మంత్రులు పాల్గొంటారు. ఇన్ 2+2 డైలాగ్స్ ఒక ట్రెడిషనల్ అనమాట, ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో అనేది ఎవరు పాల్గొంటారంటే ఇక్కడ ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే ఇక్కడ విదేశాంగ శాఖ అండ్ డిఫెన్స్ మినిస్టర్ అంటే రక్షణ శాఖ మంత్రులు ఇందులో పాల్గొనడం అనేది జరుగుతుంది. మరి న్యూఢిల్లీలో జరిగినటువంటి ఇండియా రష్యాల మధ్య జరిగినటువంటి 2+2 డైలాగ్ 2021 సంబంధించిన విషయంలో దేనిపైన ప్రధానంగా చర్చ జరిగిందంటే సుమారు 28 అంశాలపైన భారత రష్యాల మధ్య కొన్ని అవగాహన ఒప్పందం అనేది జరిగింది. పర్టికులర్గా చూసినట్లయితే ఇంధన రంగంలో, అంతేకాకుండా అంతరిక్ష రంగంలో అండ్ హెలికాప్టర్స్ కొనుగోలు విషయంలో అండ్ డిఫెన్స్ లాజిస్టిక్స్ అని చెప్పేసి అంటే రక్షణ సంబంధించినటువంటి విషయాలలో ప్రధానంగా ఇలా 28 అంశాలపైన ఒప్పందం అనేది జరిగింది. అయితే పర్టికులర్గా ఈ ఒప్పందంలో మనం చూసినట్లయితే మన ఇండియా దేనిపైన ఫోకస్ చేయడం జరిగింది అంటే ఇక్కడ టు అచీవ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్. అంటే ఇక్కడ స్వయం సమృద్ధి సాధించడం, అంతేకాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛయుతమైనటువంటి ప్రాంతీయమైనటువంటి అనుసంధానం కావాలనే ఏదైతే అంశం ఉందో దానిపైన చర్చించడం అనేది జరిగింది. మరో అంశం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే AK-203 రైఫిల్స్ అంటే సుమారు 5,000 కోట్లతో మనము AK-203 రైఫిల్స్ ని రష్యా నుండి కొనుగోలు చేస్తున్నాం. ఈ విషయం పైన మరొకసారి ఒప్పందం జరిగింది. ఆల్రెడీ ఈ ఒప్పందం అనేది 2018లో జరిగింది. అయితే ఈ AK-203 రైఫిల్స్ యొక్క విషయంలో మనం చూసినట్లయితే ఇది ఇండియా రష్యా లేదా ఇండో రష్యా సంబంధాల్లో భాగంగా ఒక వెపన్ సిస్టమ్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఉత్తరప్రదేశ్లోని అమేధిలో ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అమేధిలో ఏర్పాటు చేసి ఇక్కడ నుండే AK-203 రైఫిల్స్ ని తయారు చేయబోతున్నారు అనమాట. సుమారు 6 లక్షల సంబంధించిన AK-203 రైఫిల్స్ సంబంధించినటువంటి అవగాహన ఒప్పందం కూడా జరిగింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చూసినట్లయితే భారత్ AK-203 రైఫిల్స్ ని ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుంది అంటే రష్యా నుండి కొనుగోలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒప్పందంలో భాగంగా 2018లో జరిగినటువంటి ఒప్పందానికి కొనసాగింపుగా AK-203 రైఫిల్ పైన మరొకసారి ఒప్పందం జరిగింది. ఇండియా రష్యాల మధ్య December 2021లో జరిగినటువంటి న్యూఢిల్లీలో జరిగినటువంటి 2+2 డైలాగ్లో అయితే ఈ ఒప్పందంలో భాగంగా AK-203 రైఫిల్స్ ని మన దేశంలో మరి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు AK-203 రైఫిల్స్ తయారీ యొక్క కేంద్రాన్ని అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని అమేధిలో ఏర్పాటు చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి అంశం. మరి ఇది ఇండియా రష్యా సంబంధించిన 2+2 డైలాగ్ లో జరిగినట్టు ఇన్ఫర్మేషన్. మనకి ఇందులో ఒక్కోసారి అడగడానికి ఉంటుంది 2+2 సదస్సులో 2+2 డైలాగ్లో లేదా 2+2 సంవాదంలో ఏ దేశ అంటే ఇరు దేశాలకు సంబంధించినటువంటి క్రింది ఏ మంత్రులు పాల్గొంటారు లేదా ఏ మంత్రిత్వ శాఖలు పాల్గొంటాయి అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ అండ్ ఇంకొకటి ఏంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇరు దేశాలకు సంబంధించినటువంటి డిఫెన్స్ లేదా ఎక్స్టర్నల్ అఫైర్స్
సో దీస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనం ఇంకేమని పిలుస్తామంటే ఫారిన్ అఫైర్స్ అని కూడా పిలుస్తామండి. ఫారిన్ అఫైర్స్ అంటే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అండ్ ఇంకొకరు కేంద్ర విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొనడం జరిగింది ఇరు దేశాల నుండి. అయితే భారత్ రష్యాల మధ్య అనేది సంబంధాలు పర్టికులర్గా స్పేస్ రంగంలో, అంతరిక్ష రంగం అనేది చాలా బలోపేతంగా ఉన్నవి. అంతేకాకుండా రక్షణ రంగం విషయంలో కూడా బలోపేతంగా ఉన్నాయి. ఎలా మనం దీన్ని చెప్పడానికి ఉంటుందంటే, సో మనం గతంలోనే ఒక రష్యా నుండి భారత రష్యాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు చూసినట్టు గతంలోనే మనం రష్యా నుండి మిగ్ తరహా యుద్ధ విమానాల్ని మిగ్ 21, 27, 29 మిగ్ తరహా యుద్ధ విమానాల్ని, దాంతో పాటుగా సుకోయ్ సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కూడా మన భారత్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంది అని చెప్పేసి అన్నప్పుడు సో రష్యా నుండి దిగుమతి చేసుకుంది. దాంతో పాటుగా S-400 లాంటి ట్రైఫ్ క్షిపణి వ్యవస్థని భారత్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తుందంటే అది రష్యా నుండి కొనుగోలు చేస్తుంది. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. అంతేకాకుండా 1975 ఏప్రిల్ 19 మనం తొలిసారిగా సో ఆర్యభట్ట అనే కృత్రిమ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. మరి భారతదేశం తొలిసారిగా ఒకరు సాధించినటువంటి ఈ అంతరిక్ష మైలురాల్లో సో ఈ మైల్ స్టోన్లో ఒకరు సపోర్ట్ చేసినటువంటి దేశం ఏదంటే రష్యా. ఒకరు ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సో ప్రయోగించడంలో తన వంతు పాత్రను పోషించింది, మద్దతుగా నిలిచింది రష్యా. సో మరి ఆ నేపథ్యం అనేది మనకి ఉందన్నమాట. అయితే ఇంకొక అంశం ఈ సందర్భంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల కాలంలో అయితే రష్యాలో ఒక దేశ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు ఏంటంటే అలెక్సీ నావాల్నీ. సో అలెక్సీ నావాల్నీ ఆ దేశంలో ఒక మానవ రంగులకు గురి చేస్తూ రష్యా అధ్యక్ష పరిపాలనకు ఆ విధంగా వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుంది. సో అతని అలెక్సీ నావాల్నీ అండి. ఎవరండి? అలెక్సీ నావాల్నీ. అతను మన వార్తల్లో ఉన్నాడండి. అలెక్సీ నావాల్నీ ఇటీవల కాలంలో మానవ హక్కుల రంగంలో విశేష కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావాల్నీకి సో మరి యూరోపియన్ యూనియన్ ఇచ్చే ఒక అత్యున్నతమైన పురస్కారమైనటువంటి సకరోవ్ పురస్కారాన్ని కూడా పొందడం జరిగిందండి. 2021 సంవత్సరానికి సకరోవ్ పురస్కారాన్ని ఎవరికి పొందడం జరిగిందంటే అలెక్సీ నావాల్నీ. ఇతను రష్యా దేశ ప్రతిపక్ష నాయకుడు. సో ఈ నేపథ్యంలో రష్యా పైన మరింత సమాచారం చూసినట్లయితే భారత్ రష్యాలు సో నిర్వహించే ఒక విన్యాసాలని మనం రక్షణ విన్యాసాన్ని ఏమని పిలుస్తున్నాం ఇక్కడ ఇంద్రా అని చెప్పేసి ఇంద్రా విన్యాసాలుగా పిలుస్తున్నాం. అండ్ రష్యా దేశం అండ్ భారత్ ఇద్దరు కూడా రెండు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి క్రూయిజింగ్ క్షిపణి అది ఒక బ్రహ్మోస్ క్షిపణి. సో బ్రహ్మోస్ అనేది భారత రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి క్షిపణులలో ఒక అగ్రగామి క్షిపణి ఏంటంటే బ్రహ్మోస్. సో బ్రహ్మోస్ అనే క్షిపణి ఏ రెండు దేశాలు అభివృద్ధి చేశాయంటే భారత రష్యాలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఇది ఒక క్రూయిజింగ్ క్షిపణి 290 కిలోమీటర్ల లక్ష్య పరిధిని కలిగింది. అండ్ బ్రహ్మోస్ క్షిపణి అనేది భారత్లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కోవా నది పేరు పైన సో బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇదండి మనకి బ్రహ్మోస్ సంబంధించిన సమాచారం పైన. ఓకేనా, ఇది మనకి అంటే ఇండియా రష్యా సంబంధాలను బేస్ చేసుకొని మనం డిస్కస్ చేసినటువంటి కొన్ని అంశాలు. ఓకే, సో అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీ 2021 ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ రికగ్నిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అసలు ఈ అవార్డు యొక్క ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక అతి పురాతనమైనటువంటి ఒక కాలనీ ఏంటంటే నిజాముద్దీన్ బస్తీ అని చెప్పేసి అంట. మనం కూడా బస్తీ, గల్లీ, వీధులని ఎట్లయితే పిలుస్తున్నామో ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నిజాముద్దీన్ బస్తీ. సో చాలా అంటే ఒక సంబంధించినటువంటి ఒక మొఘలుల కాలం నుండి కూడా దీనికి ఒక పేరు ఉంది, నిజాముద్దీన్ బస్తీ. మరి నిజాముద్దీన్ పేరుతో మనకి రైల్ ఎక్స్ప్రెస్ కూడా నడుస్తున్న విషయం తెలుసు. ఈ నేపథ్యంలోనే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ నిజాముద్దీన్ బస్తీ యొక్క కొన్ని సంవత్సరాల నుండి అక్కడ ఈ వారసత్వంగా ఆ యొక్క కాలనీ అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంది. అందుకోసమే ఈ ఇంపార్టెన్స్ ని గుర్తించింది యునెస్కో అనమాట. యునెస్కో గుర్తించి 2021 సంవత్సరానికి ఒక అవార్డు ఇచ్చింది అనమాట. అవార్డు పేరు ఏంటంటే అవార్డ్ ఆఫ్ ది ఎక్సలెన్సీ ఇన్ 2021. దేనికి ఇస్తున్నారు ఎక్సలెన్స్ అవార్డుని అంటే కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షణ చేస్తున్నాం అండ్ దాన్ని రికగ్నేషన్ చేస్తున్నాం, గుర్తిస్తున్నాం ఫర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్, ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి. ఎందుకోసం అంటే ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలు కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి పాటుపడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ప్రకటించడం జరిగింది. 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17.
17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్రకటించింది. ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని 2015లో ప్రకటించిన ఐక్యరాజ్యసమితి 2030 సంవత్సరం నాటికి దీన్ని చేరాల్సిన లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది సభ్య దేశాలని కూడా. ఐక్యరాజ్యసమితి 2017 అయితే ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సంవత్సరం కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే యునెస్కో ఏదైతే ఒక పర్టికులర్గా హెరిటేజ్ విషయంలో, కల్చరల్ విషయంలో అది ఎంతో గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి సాంస్కృతిక వారసత్వ ప్రాంతాల యొక్క పరిరక్షణతో పాటుగా ఆ సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలను గుర్తిస్తూ తద్వారా ఆ యొక్క ప్రాంత ప్రాముఖ్యతని అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటుగా ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తుంది యునెస్కో ప్రతి సంవత్సరం కూడా. యునెస్కో హెరిటేజ్ సైట్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాల రూపంలో మరి ఎంతో ప్రకటిస్తుంటుంది. ఆ నేపథ్యంలోనే 2021 సంవత్సరంలో భారతదేశానికి చెందినటువంటి 2 ప్రాంతాలని, 2 ప్రముఖ ప్రాంతాలని, అందులో మన తెలుగు ప్రాంతం కూడా ఉంది. మన తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో మన దేశంలో ఒక 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా 39వ ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది. 40వ ప్రపంచ వారసత్వ ప్రాంతంగా భారతదేశంలో ప్రకటించబడింది గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్నటువంటి ధోలావీరా ప్రాంతం. ఇలా నేపథ్యం అనేది ఉంది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ ఏంటంటే 2021 సంవత్సరానికి యునెస్కో చేత అవార్డు పొందింది అనమాట. ఈ యొక్క సంబంధించిన నిజాముద్దీన్ బస్తీ ఢిల్లీలో ఉంది. అది ఇంపార్టెంట్. అది ఇంకొక అంశం మనం చెప్పుకోవాలి దీంతో పాటుగా. భారతదేశంలో అయితే యునెస్కో చేత గుర్తించబడ్డ ప్రపంచ వారసత్వ ప్రాంతాల సంఖ్య 40 ఉన్నాయి. 2021 సంవత్సరానికి అయితే యునెస్కో చేత అవార్డు పొందింది ఎక్సలెన్స్ అవార్డుని ఫర్ ది కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ రికగ్నిషన్ ఫర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డు పొందింది ఢిల్లీలోని నిజాముద్దీన్ బస్తీ. మరో అంశం ఉంది, యునెస్కో ప్రతి సంవత్సరం కూడా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాని ప్రకటిస్తుందండి. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాని యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో ఇంతవరకు అయితే 295 నగరాలను ప్రకటిస్తే మన భారతదేశంలో కూడా 6 నగరాలకి చోటు సంపాదించింది. అందులో లేటెస్ట్గా మనకు చూసినట్లయితే శ్రీనగర్ని ఒక యునెస్కో వారసత్వ ప్రాంతంగా 2021లో అంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ జాబితాలోకి శ్రీనగర్ని చేర్చడం జరిగింది 2021లో. దీనికన్నా మునుపు శ్రీనగర్ కన్నా ముందు వారణాసి నగరం అండ్ జైపూర్ అండి, ఒక జైపూర్ అండ్ మరొకటి చూసినట్లయితే ఇక్కడతో పాటు ముంబై అండ్ హైదరాబాద్ అండ్ చెన్నై. ఇలా 6 నగరాలకి ఇంతవరకు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలోకి చేర్చడం జరిగింది. మరో అంశాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యునెస్కో ప్రధాన కార్యాలయం వచ్చి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటారు. యునెస్కో ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుందంటే యునెస్కో ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంది. అండ్ యునెస్కో ప్రజెంట్ అయితే డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి అడ్రీ అజౌలే. అంతేకాకుండా యునెస్కో ఇటీవల కాలంలో కల్చరల్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ సంబంధించిన విషయంలో అంటే సాంస్కృతిక మరియు సృజనాత్మక పరిశ్రమల అభివృద్ధి విషయంలో ఒక ప్రచారకర్తగా జపాన్ దేశానికి చెందినటువంటి సినిమా దర్శకురాలు నవామి కవాసాని నియమించడం జరిగింది. నవామి కవాసా జపాన్ దేశానికి చెందిన చలనచిత్ర దర్శకురాలు. నవామి ఒసాకా అనేవారు జపాన్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారులు. ఇదండి మనకు ఈ సంబంధించిన సమాచారం. ఇక నెక్స్ట్ అండి మనకి రీహ్యాబ్ అనే కార్యక్రమం కేవీఐసి వాళ్ళు ప్రారంభించడం జరిగింది, అస్సాంలో ప్రారంభించడం జరిగింది. ఏంటి రీహ్యాబ్ అనే కార్యక్రమం అంటే రిడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాకింగ్ యూజింగ్ ద బీస్. ఇక్కడ ఏంటంటే ఎలిఫెంట్స్ ఏదైతే మనకి ఏనుగులు ఉన్నాయో ఈ అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి ఏనుగులు ఒక్కోసారి జనావాసాల్లోకి రావడం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే జనావాసాల్లో ఇది తీవ్రమైన నష్టాన్ని అవసరమైతే ఇక్కడ ప్రాణహాన్ని కూడా కల్పిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఏనుగులు అనేది ఒక గుంపులుగా తన సంబంధించినటువంటి రావడం జరుగుతుంది గ్రామాలపై. అంతేకాకుండా పంటను నాశనం చేయడంతో పాటుగా ఇంకా సంబంధించినటువంటి ప్రాణ నష్టం కూడా కలిగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరి ఏనుగుల సంరక్షణ గురించి గతంలో రైల్వే శాఖ అండ్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకోసం అంటే ఒక్కోసారి ఏనుగులు ఈ సంబంధించినటువంటి రైలు పట్టాలపైన ఉంటూ ఆ విధంగా ఒక్కోసారి ప్రమాదానికి గురై ఏనుగులు చనిపోతున్నాయి. ఆ నేపథ్యంలో కొన్ని సాంకేతిక విధానాలు యూజ్ చేసి రైలు వస్తున్న సందర్భాన్ని యూజ్ చేసుకొని అక్కడ ఒక రకమైనటువంటి సౌండ్ బాక్సెస్ పెట్టడం జరిగింది.
ఆ సౌండ్ బాక్సెస్లో ఒక తేనెటీగల సౌండ్ అనేది రావడం జరుగుతుంది, హానీ బీస్. ఆ సౌండ్కి ఏనుగులు వెంటనే ఆ విధంగా అక్కడ నుండి వెళ్ళిపోతున్న సందర్భం ఉంది. దాన్ని ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా అలాంటి దాన్ని మనకి ఇక్కడ అలాంటి ఒక సంబంధించిన పరికరాలని సో ఇక్కడ జనసంవర్ధాల ప్రాంతాల్లో పెడుతున్నారు. దాన్ని కేవీఐసి వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ దేశంలో తొలిసారిగా అస్సాం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. సో రీహాబ్ కార్యక్రమం అండి. ఈ రీహాబ్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు, ఎక్కడైతే ఏనుగులు ఆ విధంగా సంచరిస్తున్నాయి, జనసమ్మర్దలు సంచరిస్తున్నాయో అవి ఎంట్రీ కాగానే ఆ బాక్సెస్కి తగలడం వల్ల ఆ బాక్సుల్లో సౌండ్ అనేది ఆల్రెడీ అందులో ఒక సాంకేతిక విధానాల ద్వారా అక్కడ సౌండ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఆ సౌండ్స్ ఎలా ఉంటాయంటే మనకి తేనెటీగల సౌండ్ వస్తుంది కాబట్టి ఆ సౌండ్కి ఏనుగులు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాయి. సో జనాలపైకి కానీ ఒక ప్రజలపైకి కానీ అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగకుండా మనం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఇది పంటల పైన కూడా ఒక్కోసారి పంటల పైన దాడి చేయడానికి ముందు కూడా ఇలాంటి వాటిని యూజ్ చేస్తున్నాం, సౌండ్ బాక్సెస్ని ఆ తేనెటీగల సౌండ్ వచ్చే విధంగా. దీన్నే మనం రీహాబ్ అని చెప్పేసి అంటాం. సో రీహాబ్ అంటే అబ్రివేషన్ గమనించండి ఫ్రెండ్స్, ఏంటంటే రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాకింగ్ యూజింగ్ ద బీసైడ్. రెడ్యూసింగ్ ఎలిఫెంట్ అంటే రెడ్యూసింగ్ అంటే తగ్గించాలి. ఏం తగ్గించాలి? ఒక ఎలిఫెంట్ని అంటే ఇక్కడ ఏనుగు అండ్ హ్యూమన్ మనిషి యొక్క సంబంధించిన అటాకింగ్ ఏదైతే ఉందో అది తగ్గించడం అనమాట. ఎలిఫెంట్ మనిషి పైన దాడి చేసే అవకాశాలు తగ్గించడం. దేనివల్ల తగ్గించాలంటే యూజింగ్ ద బీస్, ఈ యొక్క తేనెటీగల ద్వారా తగ్గించడం అనమాట. ఈ కార్యక్రమాన్ని కేవీఐసి ప్రారంభించిన అస్సాంలో. మరి కేవీఐసికి ప్రజెంట్ చైర్మన్ అయితే ఎవరున్నారండి? వినయ్ కుమార్ సక్సేనా. మరి కేవీఐసి అంటే ఏంటి? ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ అని చెప్పేసి అంటారు. కేవీఎస్ అనగా ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ అని చెప్పేసి అంటామండి. ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్గా పిలుస్తామండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. 5th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2021. సో మరి హిందూ మహాసముద్ర ఒక సదస్సు అనేది జరిగింది. ఇది 5th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. ఇండియన్ ఓషన్ అంటే ఇక్కడ హిందూ మహాసముద్రం. ఇది అబుదాబిలో జరిగింది. మరి అబుదాబిలో జరిగినటువంటి కార్యక్రమం యొక్క ప్రధానమైన ఇతివృత్తం ఏంటంటే ఎకాలజీ, ఎకానమీ, ఎపిడెమిక్ అనే ఒక ఇతివృత్తంతో జరిగింది. అంటే ఆవరణ శాస్త్రం, జీవావరణ శాస్త్రం, ఎకాలజీ, ఆవరణ శాస్త్రం, ఎకానమీ ఆర్థిక విషయం, అండ్ ఎపిడెమిక్ అంటే ఈ యొక్క మహమ్మారి ఏదైతే మనకి ఎపిడెమిక్ ఉందో దీన్ని మనం ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ జీవావరణాన్ని, ఆవరణాన్ని కాపాడుకోవాలి, ఆర్థికంగా ఇంపార్టెంట్ ఆర్థిక వృద్ధిని, ఆర్థిక అంశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోగాల పైన కూడా మనం పోరాటం చేయాలి, పర్టికులర్ కరోనా లాంటి వైరస్ పైన. సో ఆ థీమ్తో జరిగింది. ఇది మన ఇండియా ఫౌండేషన్ నిర్వహించడం జరిగింది. అండ్ దీనికి మన భారతదేశం తరఫున కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ దీనికి హాజరు కావడం జరిగింది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే వారి శ్రీలంక అధ్యక్షుడైనటువంటి గటబాయ రాజపక్సే దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. ఎవరండి? శ్రీలంక అధ్యక్షుడు గటబాయ రాజపక్సే దీనికి అధ్యక్షుడిగా కావడం జరిగింది. సో అంటే అధ్యక్షుడిగా ఆ సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగింది. సో మనకు ఫ్రెండ్స్ గమనించాలి, ఇక్కడ ఈ మధ్య కూడా మనం IORA సదస్సు కూడా డిస్కస్ చేసాం. ఇది ఢాకా కేంద్రంగా జరిగింది. IORA అనేది ఏంటంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. 23 దేశాలు ఉన్నటువంటి ఈ కూటమి IORA దీని రీసెంట్గా ఢాకా కేంద్రంగా వర్చువల్ ద్వారా జరిగింది. ఇది ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఇది ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అండి. ఇది 5th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. దానికి ఇంపార్టెన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. సో మనకి వివిధ సంబంధించిన నియామకాల పైన ఎప్పుడు బిడ్స్ మనకు వస్తున్నాయి కాబట్టి సో పిక్కి అంటే అబ్రివేషన్ ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటే భారతదేశంలో ఇక్కడ సంబంధించినటువంటి వాణిజ్య విషయాలపైన చూసుకుంటున్నటువంటి ఒక సమాఖ్య అనమాట. వాణిజ్య సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ఒక సమాఖ్య ఇది పిక్కి అని చెప్పేసి అంటాం. ఈ పిక్కి సంస్థకి ప్రజెంట్ అయితే ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే ఉదయ్ శంకర్ ఉన్నారు. ఉదయ్ శంకర్ అనేవారు ప్రజెంట్ పిక్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు, అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మరి ఉదయ్ శంకర్ స్థానంలో పిక్కి నూతన అధ్యక్షుడిగా సో ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సంజీవ్ మెహతా నియమితులు కావడం జరిగింది. ఎవరండి? సంజీవ్ మెహతా నియమితులు కావడం జరిగింది అనమాట. అది అనే కథను చూసుకోవాలి, సంజీవ్ మెహతా. సో మరి సంజీవ్ మెహతా ఎవరు అన్నప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది, HUL అని చెప్పేసి అంటారు. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ సంస్థకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారి సంజీవ్ మెహతా. సో వీరే
పిక్కీకి నూతనంగా. మన గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లో మనం చూసినట్లయితే పిక్కీ యొక్క అబ్రివేషన్ అడగడం జరిగింది. సో పిక్కీ అంటే ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీగా పిలుస్తాం. ఓకేనా. సో కొత్త అధ్యక్షులు వచ్చినప్పుడు ఇట్లా అడగడానికి మనకు ఉంటుంది నియామకాల విషయంలో. ఈ పాయింట్ వరకు ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకే. నెక్స్ట్ పాయింట్, సుమారు జర్నలిజంలో విశేష కృషి చేస్తూ 40 years 40 సంవత్సరాలు జర్నలిస్ట్గా కొనసాగినటువంటి వారు. సో మరి దూరదర్శన్ అండ్ ఎన్డీటీవీ న్యూఢిల్లీ టెలివిజన్లో కూడా అతను ఎంతో పేరు పొందినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఒక జర్నలిస్ట్గా. అంతేకాకుండా అతను నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం జైకా ఇండియాకా అనే కార్యక్రమం చాలా గుర్తింపు పొందిందండి. వారే వినోద్ దుహా. సో వారు వృద్ధాప్య కారణంగా మరణించడం జరిగింది. వినోద్ దుహా ఎవరండి? వినోద్ దుహా. కాబట్టి ఒక్కోసారి మనకి ఎగ్జామినేషన్లో ఈ పర్సన్స్ ఇన్ ద న్యూస్ అంటే వార్తల్లోని వ్యక్తులుగా మనకు ఓసారి అడగడానికి ఉంటుంది. ఏంటంటే ఇటీవల మరణించినటువంటి వినోద్ దుహా సో ఈ క్రింది ఏ రంగంలో పేరుందారు, సో ఎక్కడ పనిచేశారు, ఆయనకు పేరుందేటువంటి కార్యక్రమం ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందని. జైకా ఇండియాకా కార్యక్రమాన్ని రూపొందించి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక జర్నలిస్టు ఎవరు ఇటీవల మరణించారు? వినోద్ దుహా. వీరు దూరదర్శన్ ఇటీవల పనిచేశారు. అలా కాకుండా వినోద్ దుహా ఒక జర్నలిస్టుగా ఆయన పేరు పొందిన కార్యక్రమం ఏదంటే జైకా ఇండియాకా. సో అలా వయసు వరుసగా మనము ఆ సంబంధించినటువంటి ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఈ అంశం చూసుకోవాలి. ఈ నెక్స్ట్ అండి మనకి ప్రభాత్ కుమార్. వీరు గతంలో జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. సో ఈజ్ ద ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ది జార్ఖండ్. సో వీరు ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏంటంటే మన భారతదేశంలో సో ఈ యొక్క పొలిటికల్ సిస్టమ్ కానివ్వండి, సంబంధించినటువంటి ఒక పబ్లిక్ సర్వీస్ విషయంలో కానివ్వండి, ఒక ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఇక్కడ ఏ క్వెస్ట్ ఫర్ ది నైతిక్ భారత్ అంటే ఒక నైతిక్ భారత్ని, ఒక ఎథికల్ భారత్ని చేయాలంటే మనం ఏం చేయాలి, నైతికత ఇంకింత మరింతగా అభివృద్ధి చేయాలి, ఎలా చేయాలి ఈ యొక్క అన్ని రంగాల్లో వ్యక్తులలో అని చెప్పేసి అతను ఒక పుస్తకం రాయడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ అండి. ఆ పుస్తకం పేరు ఏంటంటే పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్. మరి పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ కింద రాసిన వారు ప్రభాత్ కుమార్, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ది జార్ఖండ్ రాష్ట్ర మాజీ గవర్నర్. దీన్ని ఐసీ సెంటర్ ఫర్ ది గవర్నెన్స్ అనే సంస్థ, ఇది ఒక పబ్లిషింగ్ సంస్థ. సో ఈ సంస్థ చేత ఈ పుస్తకం విడుదల చేయబడింది. అయితే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన వారు ఎవరి చేతుల మీదుగా విడుదల చేయబడింది అన్నప్పుడు సో భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదల చేయబడింది అనమాట, ఆవిష్కరించబడింది. సో మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ అనే పుస్తక రచయిత ఎవరు? ప్రభాత్ కుమార్. సో ప్రచురణ సంస్థ ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. సో మరి జార్ఖండ్ మాజీ గవర్నర్ ఎవరండి? వీరు ప్రభాత్ కుమార్. మరి ప్రజెంట్ జార్ఖండ్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు? ద ప్రజెంట్ జార్ఖండ్ గవర్నర్ వచ్చేసి వారే రమేష్ బయాస్ జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్నారు అనమాట. ఓకేనా. సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాలి. కానీ రమేష్ బయాస్ ఇది గతంలో వీరు త్రిపుర గవర్నర్గా పనిచేసేవారు. త్రిపురకు ఒక నూతన గవర్నర్ వచ్చాడు, అతను సత్యదేవ్ నారాయణ ఆర్య. కాబట్టి అట్లా మనకి ఈ నేపథ్యం ఉంది. మరి జార్ఖండ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి అయితే హేమంత్ సోరెన్ అండి. ఓకేనా. సో సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ అండి, ఇది ఫస్ట్ అనమాట. ఇది సౌదీ అరేబియా దేశం తొలిసారి నిర్వహిస్తుంది ఈ యొక్క ఫార్ములా 1 రేసింగ్ని. ఎక్కడ నిర్వహిస్తుంది అంటే జెడ్డాలో నిర్వహిస్తుంది ఈ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ 2021. సో మరి తొలిసారి నిర్వహిస్తున్నటువంటి ఫార్ములా 1 రేసింగ్లో మరి విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే మెర్సిడెస్ కార్ డ్రైవర్ అయినటువంటి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడండి. లూయిస్ హామిల్టన్. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. తొలిసారి జరిగింది సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్, తొలి విజేతగా లూయిస్ హామిల్టన్ చేయడం జరిగింది. లూయిస్ హామిల్టన్ యొక్క ప్రత్యేకత చాలా ఉంది. ఎందుకోసం అంటే ఈసారి ఇంతవరకు అతను 100+ అనమాట, 100+ ఓకేనా ఏంటంటే గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ సాధించడం జరిగింది. ఫార్ములా 1 టైటిల్స్ సాధించడం జరిగింది లూయిస్ హామిల్టన్. నెక్స్ట్ అండి మ్యాక్స్ వెర్స్టప్పన్, ఇతను 2వ స్థానం నిలిచాడు. రెడ్ బుల్ డ్రైవర్ వీరు, అండ్ అంటే ఆ సంస్థ స్పాన్సర్ చేస్తుంది. వాల్టేరీ బొటాస్ ఈ యొక్క సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ 2021 వీరు 3వ స్థానం నిలిచాడు. ఇస్టాబెన్ ఒకాన్ అల్పైన్ సంబంధించిన సంస్థ కార్ డ్రైవర్ 4వ స్థానం నిలిచాడు. డేనియల్ రిక్సియాడో ఒక మ్యాక్లారెన్ కంపెనీ సంబంధించిన కార్ డ్రైవర్, ఇతను 5వ స్థానం నిలిచాడు. సో ఇలాంటి నేమ్స్ నేర్చుకోవడం వల్ల, ఈ యొక్క క్రీడాకారుల నేమ్ నేర్చుకోవడం వల్ల ఒకసారి మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది వీరు ఏ క్రీడకు చెందినవారు అనేది. లూయిస్ హామిల్టన్, సో వీరందరూ కూడా లూయిస్ హామిల్టన్, మ్యాక్స్ వెర్స్టప్పన్, వాల్టేరీ బొటాస్, ఇది కొంచెం వెల్లోనే కానీ మిగతా వాళ్ళు కొత్తగా రావడం జరుగుతుంది. ఇస్టాబెన్ ఒకాన్ అండ్ డేనియల్ రిక్సియాడో. సో వీరిపైన కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేమ్స్ అనేది అంటే ఒక్కోసారి అడుగుతారు వాళ్ళు ఏ క్రీడకు చెందినవారు అన్నప్పుడు మనం ఫార్ములా 1 రేసింగ్ గ్రాండ్ ప్రిక్స్ సంబంధించినటువంటి రేసింగ్లో పాల్గొనేవారు.
ఇక నెక్స్ట్ అండి మనకి మరి 64వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉన్నాయి. మరి 64వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్స్ పోటీలలో ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్, సో ఉమెన్ ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్ స్వర్ణ పథకం సాధించడం జరిగింది. మరి అంతేకాకుండా శ్రీ నివేత సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఇంకా ఇది కొనసాగుతుంది. సో మనకి వివిధ పథకాలు ఎన్ని వస్తున్నాయో సంబంధించిన పర్ఫార్మెన్స్ మనకు తెలుస్తుంది. దీనివల్ల నేర్చుకోవడం ఏంటంటే మనుబాకర్ ఏ క్రీడకు చెందిన వారు అంటే షూటింగ్. సో శ్రీ నివేత ఏ క్రీడ అంటే షూటింగ్, వీరికి సిల్వర్ మెడల్ వచ్చింది, మనుబాకర్కి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. ఇది ఎక్కడంటే 64వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2021లో మన దేశంలో జరుగుతున్నటువంటి షూటింగ్ ఛాంపియన్షిప్ అండి. ఇవాటి మనకి December 7, 2021 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.